సో మరి నిన్న నైట్ రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు షూటింగ్ నుంచి డైరెక్ట్గా మన చిరంజీవి గారి సినిమా చూడడానికైతే ఇంకా వెళ్ళారు థియేటర్కి. యాక్చువల్లీ చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి అవి ఏమీ బయటకు రాలేదు చాలామందికి. బట్ స్టిల్ కొంతమంది న్యూస్ మీడియా ఉంటారు కదా, సో జర్నలిస్టులు వాళ్ళైతే బయటకు లీక్ చేశారు. చరణ్ గారు అయితే పడి పడి నవ్వారంట, ఫుల్గా ఎంజాయ్ చేశారు. ప్రతి సీను కూడా ఎంజాయ్ చేస్తూ చూసారంట. ఈవెన్ అనిల్ రావిపూడిని తర్వాత పిలిచి కంగ్రాచులేషన్ అని చెప్పి సో చాలా వరకు మెచ్చుకోవడం కూడా జరిగిందంట. సో అనిల్ రావిపూడి ఇంకా నీకు ఎక్కడో ఉందా చేస్తుడి, ప్రతి దగ్గర కూడా నీ గురించి పాజిటివ్గానే పడుతున్నాయి. ఈవెన్ చరణ్ గారు కూడా ఇంత సాటిస్ఫై అవ్వడం, థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయడం. సో మోస్ట్లీ ఆయనకి ఏంటంటే స్పోర్ట్స్ డ్రామాలు అంటే చాలా ఇష్టం. బట్ స్టిల్ వాళ్ళ ఫాదర్ సినిమా కాబట్టి కామెడీ సినిమాలు అయినా సరే వచ్చి చూసి ఎంజాయ్ చేశారు. సో ఆ రకంగా గైస్ చరణ్ గారు ఏంటంటే మెయిన్ వాళ్ళ మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా లేకపోతే ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయినా ముందుండి ఎంకరేజ్ చేసే మనిషి అనమాట. ఈవెన్ మనం ఓజీ కూడా చూసాం. ఓజీ కూడా అట్లానే సినిమా రిలీజ్ అయిన 4వ రోజు 5వ రోజు అనుకుంటా చూశారు. సో ఆ రకంగా వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ అన్నీ ఉంటాయన్నమాట. ఇదే తొందరలో మీరు మళ్ళీ ఫిక్స్ అయిపోకండి అనిల్ రావిపూడి రామ్ చరణ్ గారి సినిమా పడితే బాగుంటుందా అని. బాగోదు గైస్. ఎందుకంటే చరణ్ అన్నకి ఇప్పుడు ఇంకా రీజనల్ స్టార్ కాదు, చరణ్ అన్న ఇప్పుడు గ్లోబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ కాబట్టి అది ఇంకా కొంచెం కష్టం. అది వర్కౌట్ కాదు. నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను, అది వర్కౌట్ కాదు. ఇప్పుడు ఆ చరణ్ అన్న ఏంటంటే రకరకాల స్టోరీలు ఎక్స్ప్లోర్ చేయాలి. సో చారిత్రాత్మకమైనవి, సో ప్రతిదీ. సో కొంచెం స్క్రిప్ట్లో ఆ బేస్ అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇదేంటంటే జస్ట్ ఒక సరదాగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం డిజైన్ చేసిన స్టోరీలు ఇవి. సో ఇవన్నీ ఎప్పుడో మన చరణ్ చేసేసాడు. గోవిందుడు అందరవాడు అని చెప్పి, నాయక్ అని చెప్పి సో ఉన్నాయి, అప్పట్లోనే బాగా చేసేసాడు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది ఇంకా మారింది, ఒక ట్రాక్ మారిందనమాట. ఇప్పుడు అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లతో పెట్టుకొని తీస్తే ఆ మార్కెట్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఖచ్చితంగా గైస్ మేబీ ఫ్యూచర్లో అనిల్ రావిపూడి పాన్ ఇండియా వైడ్లో కామెడీ పండించగలిగే ఆ సత్తా కూడా ఉంది ఆయనకి. అలాంటి స్క్రిప్ట్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడే మేబీ కొలాబరేట్ అవ్వచ్చేమో. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే చరణ్ అన్న యంగ్ డైరెక్టర్స్ లైక్ బుచ్చిబాబు లేకపోతే ఇంకా అప్కమింగ్ కొంతమంది ఉన్నారు. సో లిస్టింగ్ మనం బయటకు రాలేదు. బాలీవుడ్లో కూడా కొంతమంది డైరెక్టర్స్తో కొన్ని లిస్టులు అయితే పేర్లు ఉన్నాయన్నమాట. చూద్దాం, అవన్నీ చాలా రోజులు ఉంది మాట్లాడుకోవడానికి. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే చరణ్ గారు కూడా వచ్చి ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. బుచ్చిబాబు కూడా ఆయనకు వచ్చాడు. బుచ్చిబాబు కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో రకంగా గైస్ మంచిగా అనిపిస్తుంది, ఫుల్ పాజిటివ్గా వెళ్ళిపోతుంది సినిమా అంతా కూడా. చూద్దాం ఇంకా లెక్క ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ అవుతుందో. థ్యాంక్ యూ.